జిల్లా కేంద్రంలో నిరుద్యోగులకు ఒక ప్రైవేట్ సంస్థ కుచ్చుటోపి పెట్టింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నెట్టేట ముంచింది. యూనిఫామ్ల వంకతో 20,000 చొప్పున 400 మంది నుంచి డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ వసూలు చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దగా చేసింది. దీంతో తమను సంస్థ మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తీరా చూస్తే 2 రోజుల నుంచి ఆఫీసు ఓపెన్ చేయకపోవడంతో బాధితులు కంగుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక భారీ మోసానికి సంబంధించి భర్త సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగుల్ని టార్గెట్ చేస్తూ ఒక ప్రైవేట్ సంస్థ కుచ్చుటోపి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల్ని మోసం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మోసానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? చక్రి ఇంద్రవెల్లి మండలం శంకర్గూడ కింద కృష్ణ అనే వ్యక్తి మన ఆదిలాబాద్ పట్టణంలో కూడా ఇటీవల ఒక డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట సంస్థ ఏర్పడేసి నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ పెట్టడంతో నిరుద్యోగులు అందరూ వచ్చిండ్రు. వీళ్ళు దాదాపు 400 మంది ఇప్పటికే వాళ్ళు మోసం చేసినట్టు తెలుస్తుంది. 3 రోజుల నుంచి అది సంస్థ ఓపెన్ చేసుకోవడంతో ఇక్కడ ఉన్న పరిస్థితి పాపం నిరుద్యోగులందరూ ఎస్పీ దగ్గరకు పోతే ఎస్పీ చేసేసిండు. అది ఇంకా నిరుద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్, బాధితులు ఏమంటున్నారు ఈ ఘటనకు? బాధితులు మేము మోసపోయినాము, మాకు యూనిఫామ్ చెప్పిండు, రిమ్స్ వైద్యశాలలో మాకు ఇస్తారు ఉద్యోగం ఇస్తారని చెప్పేసి చెప్పిండు. ఇక్కడ కాకుండా ప్రముఖులతోటి ఫోటోలు దిగి ఇట్లా నిరుద్యోగులందరినీ ఆశ పెట్టడంతో నిరుద్యోగులు చేరినట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళు మేము మోసపోయిన దాన్ని అయితే గ్రహిస్తున్నారు. శ్రీనివాస్, డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ పైన పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులకు నిన్న కంప్లైంట్ ఇచ్చిండ్రు, ధర్నా చేసిండ్రు. నిన్న ధర్నా కూడా వేసిండ్రు. ఆ సంస్థకు వచ్చిండు. ఎస్పీ స్పెషల్ కేసు తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులు ఫరారులో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను పట్టుకొని వాళ్ళకు న్యాయం చేసని చెప్పేసి ఎస్పీ మహాజన్ అంటున్నారు. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థకు సంబంధించి సిబ్బంది కానీ దానికి సంబంధించి యాజమాన్యానికి సంబంధించిన ఏమైనా వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇప్పటికైతే ఆచూకీ తెలియలేదు. వీళ్ళు దాదాపు ఒక 4 రోజుల నుంచి వీళ్ళు కనబడం లేదు కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయినట్లయితే మనకు సమాధానం ఉంటుంది. దాదాపు అంటే వీళ్ళు ఒక 3-4 కోట్ల వరకు వీళ్ళు కబ్జా అంటే తీసేస్తున్నారు కాబట్టి 3-4 కోట్లు నిరుద్యోగులు తీసుకున్నారు కాబట్టి ఎటో ఫరారులు ఉన్నారని చెప్పేసి అయితే ఇక్కడ తెలుస్తున్నది. నిరుద్యోగులు మాత్రం లబోదీగు అంటున్నారు. మాకు యూనిఫామ్ అని చెప్పేసి కేవలం యూనిఫామ్ అని చెప్పేసి ఉద్యోగం వచ్చేసింది, మీ యూనిఫామ్ తీసుకోవాలని చెప్పేసి ఇచ్చినారు. దాదాపు 400 మంది అయితే ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు కేసు అవుతోటి ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక ఉట్నూరు ఇంద్రవెల్లి ఆదిలాబాద్ సంస్థలో పెట్టిండు. ఇతను ప్రముఖులతో ఓపెనింగ్ చేపిస్తుంది. చేసి ఓపెనింగ్ చేస్తే నిరుద్యోగులంతా ఆశ వీళ్ళు రాజకీయ నాయకులతో ప్రముఖులతో ఓపెనింగ్ చేసి ఫోటోలు తెచ్చుకొని నిరుద్యోగుల వల వేసింది.